అనుమానంతో కట్టుకున్న భార్యను చంపేశాడు ఓ స్పెషల్ కానిస్టేబుల్. నారాయణ పిఎస్ లిమిట్స్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రామకృష్ణ అనే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ భార్య సుప్రియపై అనుమానం పెంచుకున్నాడు. ఇంట్లో చంపేసి డెడ్ బాడీని వికారాబాద్ ఫారెస్ట్ లో కాల్చేశాడు. గత సంవత్సరం ఆగస్టులోనే వీరికి పెళ్లైంది. పెళ్లి నాటి నుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గత నెల 6న చంపేసి మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు స్పెషల్ కానిస్టేబుల్ మిస్సింగ్ డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో కట్టుకున్న భార్యను చంపేశాడు ఓ స్పెషల్ కానిస్టేబుల్. నారాయణ పిఎస్ లిమిట్స్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రామకృష్ణ అనే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ భార్య సుప్రియపై అనుమానం పెంచుకున్నాడు. ఇంట్లో చంపేసి డెడ్ బాడీని వికారాబాద్ ఫారెస్ట్ లో కాల్చేశాడు. గత సంవత్సరం ఆగస్టులోనే వీరికి పెళ్లైంది. పెళ్లి నాటి నుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గత నెల 6న చంపేసి మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు స్పెషల్ కానిస్టేబుల్ మిస్సింగ్ డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనుమానంతో కట్టుకున్న భార్యను చంపేశాడు ఓ స్పెషల్ కానిస్టేబుల్. నారాయణ పిఎస్ లిమిట్స్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రామకృష్ణ అనే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ భార్య సుప్రియపై అనుమానం పెంచుకున్నాడు. ఇంట్లో చంపేసి డెడ్ బాడీని వికారాబాద్ ఫారెస్ట్ లో కాల్చేశాడు. గత సంవత్సరం ఆగస్టులోనే వీరికి పెళ్లైంది. పెళ్లి నాటి నుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గత నెల 6న చంపేసి మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు స్పెషల్ కానిస్టేబుల్ మిస్సింగ్ డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.